హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ చెప్పుకున్న కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ క్లాస్ మీద ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్ పేపర్ గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. Question number 1. Sita dash Lakshmi played chess. Sita dash Lakshmi played chess. ఇక్కడ మనకి సెంటెన్స్లో సీత డాష్ లక్ష్మి అని ఒక బ్లాంక్ ఇవ్వడం జరిగింది. ఆ బ్లాంక్లో కరెక్ట్ కంజంక్షన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్, బికాస్, సో అండ్. ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ డి అండ్. అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఇలాగా మనకు ఆల్రెడీ తెలుసు, కంజంక్షన్స్ 2 టైప్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అండ్ సబార్డినేటింగ్ కంజంక్షన్. అలా ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. అలాగే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ద కంజంక్షన్స్ విచ్ ఆర్ యాడెడ్ టు కనెక్ట్ ద సెంటెన్స్. ద కంజంక్షన్స్ విచ్ ఆర్ యాడెడ్ టు connect the sentences are called coordinating conjunctions. Question number 2. I will go to college on cycle dash by bus. I will go to college on cycle dash by bus. ఇక్కడ కూడా మనకి కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన సెంటెన్స్లో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. బట్, బికాస్, సో, ఆర్. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓఆర్ ఆర్. ఐ విల్ గో టు కాలేజ్ ఆన్ సైకిల్ ఆర్ బై బస్. ఇక్కడ ఓఆర్ ఆర్ అనేది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. Question number 3. He did not pass the examination dash he was lazy. He did not pass the examination dash he was lazy. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, యాజ్, ఆర్, అండ్ నాన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ కంజంక్షన్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి బ్లాంక్లో ఫిల్ చేయాలి. అలా చూసినట్లయితే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఎస్ యాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్ యాజ్ అనేది ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఎస్ యాజ్ ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. కంజంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ సబార్డినేట్ క్లాజెస్ ఆర్ కాల్డ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. కంజంక్షన్స్ which are used to form subordinate clauses are called subordinating conjunctions. ఇక్కడ he did not pass the examination as he was lazy. Question number 4. Either speak Telugu dash write in English. Either speak Telugu dash write in English. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి, నాట్, అండ్, బట్, ఆర్. ఇక్కడ సెంటెన్స్ చూసినట్లయితే సెంటెన్స్లో ఐదర్ స్పీక్ తెలుగు డాష్ రైట్ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి, నాట్, అండ్, బట్, ఆర్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఐదర్ అనే వర్డ్ ఉంది కదండి. ఐదర్ అని వచ్చినప్పుడు నెక్స్ట్ బ్లాంక్ ఆర్ అని ఆన్సర్ వస్తుంది. అంటే 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఐదర్, ఆర్, నైదర్, నార్. ఇటువంటి అంటే 2 బ్లాంక్స్ వస్తాయి. వీటన్నిటిని కూడా కంజంక్షన్స్ అని అంటాము, ఐదర్, ఆర్, నైదర్, నార్ అని. ఇలా వచ్చినప్పుడు ఇలా 2 బ్లాంక్స్ కంజంక్షన్స్ ఫిల్ చేయమన్నప్పుడు వీటిని కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాము. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే విచ్ ఆర్ యూజ్డ్ ఇన్
pairs are called correlative conjunctions. అంటే టూ బ్లాంక్స్ వస్తాయి కాబట్టి విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ పెయిర్స్, అంటే రెండు జతగా ఉంటాయి కాబట్టి వీటిని మనం కోరిలేటివ్ కంజంక్షన్స్ అని అంటాము. ఇక్కడ ఐదర్ కూడా కంజంక్షనే అండ్ ఓఆర్ ఆర్ ఆల్సో కంజంక్షన్. క్వశ్చన్ నెంబర్ 5. I like rasgulla dash it is very tasty. I like rasgulla dash it is very tasty. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. వేర్, బట్, దో, బికాస్. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చూసినట్లయితే బికాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ లైక్ రసగుల్లా బికాస్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. బికాస్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. బికాస్ ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బికాస్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోస్ట్లీ బికాస్ ఈజ్ యూజ్డ్ టు షో ఎ రీజన్. ఒక కారణానికి చెప్పడానికి మనం బికాస్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఎ రీజన్ అండ్ at the same time it is followed by a complete sentence with its own subject and verb. Question number 6. He is honest dash he is poor. He is honest dash he is poor. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. బికాస్, దో అండ్ ఆర్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే దో ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ ఈజ్ ఆనెస్ట్ డాష్ హీ ఈజ్ పోర్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే దో ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే అయినప్పటికీ, దో అంటే అయినప్పటికీ హీ ఈజ్ ఆనెస్ట్ డాష్ దో హీ ఈజ్ పోర్. అండ్ దో ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. డాష్ హీ ఈజ్ డెడ్ డాష్ హీ ఈజ్ డెడ్. ఇక్కడ ఇచ్చిన బ్లాంక్లో కరెక్ట్ ఇంటర్జెక్షన్ని యూస్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలస్, హురే, హలో, బ్రేవో అని చెప్పి మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాస్ హీ ఈజ్ డెడ్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ ఇంటర్జెక్షన్కి ఎమోషన్ ఆఫ్ సారో అంటే బాధాకరమైనది, విచారకరమైనది అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్ని అలాస్ అని ఇంటర్జెక్షన్తో ఇక్కడ యూజ్ చేస్తాము. అలాస్ హీ ఈజ్ డెడ్. క్వశ్చన్ నెంబర్ 8. డాష్ వీ ఓన్ ద గేమ్ డాష్ వీ ఓన్ ద గేమ్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో కూడా కరెక్ట్ ఇంటర్జెక్షన్ని యూస్ చేయాలి. మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హుర్రే వీ ఓన్ ద గేమ్. అంటే ఇక్కడ హుర్రే అనేది ఎమోషన్ ఆఫ్ జాయ్, చాలా ఎక్కువ హ్యాపీనెస్, మోర్ హ్యాపీనెస్, ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు అండ్ సంథింగ్ ఓన్ ఆర్ విన్ అయినప్పుడు మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ ఆర్ ఎమోషన్ హుర్రే. కరెక్ట్ ఇంటర్జెక్షన్ ఇక్కడ హుర్రే ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. డాష్ ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై పర్స్ డాష్ ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై పర్స్. ఇక్కడ కూడా రైట్ ఇంటర్జెక్షన్ యూస్ చేయాలి, కరెక్ట్ ఎక్స్ప్రెషన్ని. ఇక్కడ చూసినట్లయితే యా, హో, హుర్రే, వావ్, యాహో అని ఉన్నాయి. ఇక్కడ ఈ 2, 3, 4 ఎక్స్ప్రెషన్స్ చూసినట్లయితే ఇవి ఎమోషన్ ఆఫ్ జాయ్కి ఆర్ ఎమోషన్ ఆఫ్ సర్ప్రైజెస్కి యూస్ చేసేవి. బట్ హో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హో అనేది ఎమోషన్ ఆఫ్
సారో దిస్ ఈజ్ ఆల్సో. అండ్ సంథింగ్ వీ ఫర్గట్ ఎట్ హోమ్, ఏదైనా మనం ఇంటి దగ్గర మర్చిపోయినట్లయితే లేకపోతే ఏదైనా గుర్తు లేకపోతే వీ షుడ్ యూజ్ ఇట్. హో, ఐ ఫర్గట్ టు బ్రింగ్ మై పర్స్. Question number 10 dash it hurts me a lot dash it hurts me a lot. ఇక్కడ కూడా రైట్ ఇంటర్జెక్షన్ యూస్ చేయాలి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఇంటర్జెక్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అవుచ్, ఇట్ హర్ట్స్ మీ ఎ లాట్. ఇట్స్ అవుచ్ అనేది ఎమోషన్ ఆఫ్ పెయిన్. అంటే మనకి గమ్మున ఏదైనా సంథింగ్ డోర్ ఆర్ చైర్ ఏదైనా తగిలినా, వేటికైనా మనకి తగిలినా ఏమైనా వాటిని హర్ట్ చేసినవి వెంటనే ఎమోషన్ ఆఫ్ పెయిన్కి యూస్ చేస్తాం. అవుచ్ అని అంటారు కదా, ఆ ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం. కాబట్టి సడన్గా ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 we ate early dash we were hungry. we ate early dash we were hungry. ఇక్కడ కూడా కరెక్ట్ కంజంక్షన్ యూస్ చేయాలి. రైట్ కంజంక్షన్ చూసినట్లయితే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో బికాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. we ate early because we were hungry. బికాస్ అనేది ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్. అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఈజ్ యూజ్డ్ టు షో a reason. Question number 12 dash Mary dash Gagan is from Italy. యాక్చువల్లీ ఇక్కడ 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 బ్లాంక్స్ చూస్తే మనకి ఇమీడియట్గా కోరిలేటివ్ కంజంక్షన్ అని గుర్తొస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నాట్ ఓన్లీ మేరీ but also Gagan is from Italy. Correlative conjunctions, we already discussed that the conjunctions which are used in pairs are called the correlative conjunctions. ఇక్కడ కూడా ఆప్షన్ 1 is the right answer. Not only Mary but also Gagan is from Italy. Question number 13 I would dash go out dash stay at home today. I would dash go out dash stay at home today. ఇక్కడ కూడా 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ 2 బ్లాంక్స్ కూడా కోరిలేటివ్ కంజంక్షన్సే. అండ్ ఇక్కడ మనం రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ వుడ్ రాదర్ గో అవుట్ దెన్ స్టే అట్ హోమ్ టుడే. Question number 14 they will not pass the exam dash they work harder. They will not pass the exam. They will not pass the math exam dash they work harder. ఇక్కడ మనం కరెక్ట్ కంజంక్షన్ని యూస్ చేయాలి. కరెక్ట్ కంజంక్షన్ చూసినట్లయితే మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో unless is the right answer. Unless they will not pass the math exam unless they work harder. Unless అనేది ఇక్కడ subordinate conjunction. Subordinate conjunctions అంటే expect on the condition that unless needs a main clause to make a complete sentence. Question number 15 I know dash the principal comes to the college. I know dash the principal come to the college. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో వెన్ బట్ ఆర్ నాన్. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ నో వెన్ ద ప్రిన్సిపల్ కమ్స్ టు ద కాలేజ్. ఇక్కడ వెన్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్ అవుతుంది.
ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గురించి. ద కంజంక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ సబార్డినేట్ క్లాజెస్ ఆర్ కాల్డ్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 1 to 15 బిట్స్ మీ అందరికీ అర్థమని అనుకుంటున్నామండి. అలాగే అందరూ కూడా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.